ఈ నెల 16న నాగుకర్నూలుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి భరత్కు మద్దతుగా ప్రధాని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ సభ కోసం నెల్లికొండ చౌరస్తా, ఉయ్యాలవాడ ప్రాంతాల్లోని స్థలాలను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి ఆచారి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు తదితరులు పరిశీలించారు. ప్రధాని మోదీ తొలిసారిగా నాగర్కర్నూలు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు ఆచారి. ఎంపీ రాములు తనయుడు భరత్ బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో భరత్ను గెలిపించుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రధాని మోదీ సభతో బీజేపీ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ లేదు మహబూబ్నగర్, నాగర్కర్నూలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియతమ ప్రధానమంత్రి లోక్ప్రియ నేత నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల శంఖారావాన్ని మొట్టమొదటి బహిరంగ సభతోటి నాగర్కర్నూలు నుంచే నగారా మోగించడానికే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 16వ తేదీన ఇచ్చేయడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క సభను తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా పెద్ద ఎత్తున జన సమీకరణ నరేంద్ర మోడీ గారిని నాగర్కర్నూలు పట్టణానికి మొట్టమొదటిసారి విచ్చేస్తున్న సందర్భంగా ఇటు నల్లమల ప్రాంతం కానీ, కొల్లాపూర్ కానీ, కల్వకుర్తి కానీ, వనపర్తి, నాగర్కర్నూలు, గద్వాల, అలంపూరు నియోజకవర్గాల నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోతుగంటి భరత్కు ఈ ఎన్నికలలో ఓటు వేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభను ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది దేశ రాష్ట్ర నాయకులు మొదటి సమావేశం కాబట్టి ప్రతిష్టాత్మకంగా జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దిలీప్ గారు, రఘునందన్ గారు, అనేక మంది అన్ని నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఈ యొక్క సభను దిగ్విజయం చేసేందుకు మరి ఏదైతే స్థల పరిశీలనలో 2 స్థలాలను చూడడం జరిగింది. ఏదైతే సెక్యూరిటీ పర్పస్గా పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని స్థలాన్ని ఎంపిక చేసి ఈ యొక్క సభని నాగర్కర్నూలు పార్లమెంటు ప్రజలందరినీ కూడా ఇక్కడికి రావాలని చెప్పి మేము కోరుతున్నాం. మన ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే ఏదైతే సూర్యాపేట, దేవరకొండ, కల్వకుర్తి, అదేవిధంగా నాగర్కర్నూలు మీదుగా రైల్వే లైన్ ఏదైతే సర్వే జరిగిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.